హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయాష్ మూన్ షేంట్ ఈవెంట్ హారో. నేను విజయ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, తన సబ్ కాన్షియస్ మైండ్లో అండ్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో మనము చూడబోతున్నాం అనమాట. ప్లీజ్ డివైన్, ప్లీజ్ యూనివర్స్, మా వ్యూవర్స్కి యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చింది. వాళ్ళ పర్సన్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, తన సబ్ కాన్షియస్ మైండ్లో అండ్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారో మనం చూడబోతున్నాం. ద హ్యాంగర్డ్ మ్యాన్, 2 of cups, నేను కార్డ్స్ షఫిల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి అండి. మీరు 3 times ఆర్ 5 times అలా చెప్పుకోండి. అప్పుడు మీ ఎనర్జీస్ అనేది నాకు కనెక్ట్ అవుతుంది. ఓకే, థర్డ్ పార్టీ వచ్చేసింది మీ రిలేషన్షిప్లో అండి. మీ రిలేషన్షిప్లో అయితే థర్డ్ పార్టీ అనేది ఉన్నారండి. లేరు అని నేను చెప్పను. మీ రిలేషన్షిప్లో థర్డ్ పార్టీ ఉంది. ఒకవేళ మీకు మీ పర్సన్కి ట్రెడిషనల్గా మ్యారేజ్ అయి ఉంటే తన లైఫ్లో వేరే పర్సన్ కూడా ఉన్నారని అనిపిస్తుంది ఇక్కడ. దానివలన ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టేసి ఉన్నారండి. మీతో అదర్ పర్సన్ గురించి మీతో చాలా గొడవలు అనేసి కూడా పెట్టేసుకుని ఉన్నారు. ఈ పర్సన్ మీతో చాలా ఫైటింగ్ కూడా చేసి ఉన్నారు ఈ పర్సన్. ఓకే, కానీ తనకు అక్కడ ఒకవేళ మిమ్మల్ని చాలా బాధ పెట్టేసి మరి థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళి ఉంటారు. ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి. ఇప్పటికైతే తను అక్కడ హ్యాపీగా అయితే లేరు. మీకు మీ పర్సన్కి ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చిందని కూడా అనిపిస్తుంది ఇక్కడ. దానివలన ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి. ఎందుకంటే మిమ్మల్ని హర్ట్ చేసినందుకు తనే బాధపడుతున్నారు మీ పర్సన్. ఓకే, మీరు ఎంత బాధపడుతున్నారో ఆ పర్సన్ కూడా అక్కడ హ్యాపీగా లేరండి. మీ గురించి తను కూడా అంతే బాధలో అయితే ఉన్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్. ఇప్పుడు 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు. స్టక్ అయిపోయారనమాట. అండ్ తను మనీ గురించి కావచ్చు, అదర్ పర్సన్ గురించి వెళ్ళొచ్చు. అక్కడ తను ఏదో ఒక విషయంలో తనకి నమ్మక ద్రోహం అనేది జరిగిందండి. మనీ విషయంలోనే అనిపిస్తుంది ఇక్కడ నాకు. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ మనీ ఉన్నాయి నా దగ్గర అలాని కూడా తనని మీ పర్సన్ని తన వైపు అట్రాక్ట్ చేసి ఉంటారనమాట. మీ పర్సన్ ఇక్కడ తనని వద్దు అనుకొని మీ దగ్గరికి వచ్చేసినా కూడా ఈ పర్సన్ థర్డ్ పార్టీ అనేది ఏదో మనీ విషయంలోనే ఇక్కడ ఇష్యూస్ అనేది కనిపిస్తుంది నాకు. మీకు మీ ఏదో మనీ విషయం గురించి నాకు ఇష్యూ అనేది కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్కి అండ్ థర్డ్ పార్టీ గురించి. ఓకే, ఆ థర్డ్ పార్టీ పర్సన్ అయితే మామూలు పర్సన్ అయితే కాదండి. చాలా స్ట్రాంగ్ పర్సన్ అన్నమాట ఆ పర్సన్. మీ పర్సన్ని చాలా బాధ పెట్టేసి ఉన్నారు ఆ థర్డ్ పార్టీ పర్సన్ అనేది. దానివలన మీ పర్సన్ ఇప్పుడు చాలా బాధపడుతున్నారండి. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఇప్పుడు తను ఫస్ట్ థర్డ్ పార్టీ విషయంలో తను చాలా మోసపోయారు అక్కడ. దానివలన తను హీల్ అవుతున్నారనమాట. ఇంకా థర్డ్ పార్టీ దగ్గర వెళ్ళలేక మీ దగ్గరికి రాక తను ఒంటరిగానే ఉన్నారు మీ పర్సన్. థర్డ్ పార్టీ దగ్గర అయితే మీ పర్సన్ చాలా మోసపోయారండి.
థర్డ్ పార్టీ దగ్గర అయితే మీ పర్సన్ చాలా మోసపోయారండి. ఇప్పుడు తను మీ దగ్గరికి రాలేక, థర్డ్ పార్టీ దగ్గర ఉండలేక జగిల్ అవుతున్నారు. ఇంకా ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో ఉన్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారండి పర్సన్. మీ గురించి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. మీకు కఫాఫర్ చేయాలనుకుంటున్నారు, కానీ మళ్ళీ భయపడుతున్నారనమాట. అంతకుముందు థర్డ్ పార్టీ దగ్గర మోసపోయారు కదా, దానివల్ల మళ్ళీ మీ దగ్గరికి వస్తే పోయి మళ్ళీ లేని నోట్లో తలపెట్టినట్టు అవుతుందేమో అనేసి కూడా తను బాధపడుతున్నారనమాట. చాలా చాలా బాధపడుతున్నారు, భయపడుతున్నారు. మిమ్మల్ని తెలుసుకుంటేనే తనకి భయం అవుతుంది మీ పర్సన్కి. ఇంకా తన లైఫ్లోనే లాస్ అయిపోయానని కూడా తను ఫీల్ అవుతున్నారు. ఎవరితోని కలవలేకపోతున్నారనమాట. కానీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారండి. చాలా స్లో మూమెంట్ అని తీసుకుంటున్నారనమాట. నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటేనే స్లో మూమెంట్, చాలా స్లో మూమెంట్ తీసుకుంటున్నారు. భయపడుతున్నారు కదా, అక్కడ థర్డ్ పార్టీ దగ్గర ఉండలేక, మనకు ఆల్రెడీ థర్డ్ పార్టీ కార్డు వచ్చేసింది కదా, థర్డ్ పార్టీ దగ్గర ఉండలేక, మీ దగ్గరికి రాలేక, ఎవరితోని కలవలేక తను ఒంటరిగా ఆలోచిస్తున్నారనమాట. ఏం చేయాలి అనేసి ఆలోచిస్తున్నారు. ఒకవేళ మీ దగ్గరికి వస్తే మళ్ళీ లైన్ నోట్లో తలపెట్టినట్టు అవుతుంది ఏమో భయపడుతున్నారనమాట. మీ మీద కొద్దిగా పొసెసివ్ కూడా ఉన్నారండి ఈ పర్సన్. మీరు చాలా ధైర్యంగా కనిపిస్తున్నారు ఈ పర్సన్కి ఇప్పుడు. ఓకే, మనీ విషయంలో అయితే మీ పర్సన్ అక్కడ చాలా నమ్మక ద్రోహం అనేది చేశారంటే థర్డ్ పార్టీ వాళ్ళు. కానీ మీరే రైట్ పర్సన్ అని ఆ పర్సన్కి తన మనసులో అయితే తెలుస్తుందనమాట. చాలా ఇన్మెచ్యూర్గా ఆలోచించేసి థర్డ్ పార్టీని ప్రపోజ్ చేయడం, తన వెంబడ పడడం, తనని చేసేయడం, మీతో ఏమో ఆర్గ్యుమెంట్స్ పెట్టేయడం, మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేయడం, ఇవన్నీ చేశారు ఈ పర్సన్. దానివల్ల తనకు మిగిలింది మాత్రం నమ్మక ద్రోహం అనేది మిగిలిందండి థర్డ్ పార్టీ విషయంలో. ఈ పర్సన్కి మనీ విషయంలో చాలా బలంగా మోసపోయి ఉంటారు ఈ పర్సన్. ఓకే, (24/7) మీ గురించి ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే తన ప్రేమంతా మీకు ఇవ్వాలి, ఏదో ఒక విషయంలో అయితే మీకు అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ ఇవ్వాలి, గిఫ్ట్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. మీ మీద కూడా చాలా అబ్సెసివ్గా ఉన్నారనమాట ఈ పర్సన్కి తెలుసండి మీరు తనని ట్రూ లవ్ ఇచ్చారు, మీ ఎమోషన్స్, మీ లవ్ అనేది అంతా ట్రూ అని తనకు తెలుసు. కాకపోతే థర్డ్ పార్టీ విషయంలో తను మనీ గురించే వెళ్ళినట్టు అనిపిస్తుందండి నాకు ఇక్కడ. ఓకే, ఈ పర్సన్కి రిలేషన్షిప్ కంటే మనీకి ఎక్కువ వాల్యూ ఇచ్చే పర్సన్ లాగా అనిపిస్తుంది ఇక్కడ. ఓకే, కార్డ్స్ కింద క్లారిఫై చేద్దాం. ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో ఉన్నారు. మళ్ళీ అదే కార్డ్ వచ్చిందండి. జగిల్ అవుతున్నారు బాగా, అక్కడ ఉండలేక, మీ దగ్గరికి రాలేక ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారండి ఈ పర్సన్. మీ లైఫ్లోకి అయితే ఎలాగైనా రావాలి, మీకు కఫ్ ఆఫర్ చేయాలి అనేసి అనుకుంటున్నారు. మీరు రైట్ పర్సన్ అని తను అనుకుంటున్నారండి మీ పర్సన్. తనకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, చాలా ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి మీ పర్సన్. మళ్ళీ జగిల్ అవుతున్నారనమాట. ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో ఉన్నారు మీ పర్సన్. మీ దగ్గర నుంచి ఏదో ఒక విషయంలో క్లారిటీ కావాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్. ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు మీ పర్సన్. ఈ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర చెప్పాను కదా, కేవలం మనీ గురించి అండి. తను మీకంటే హ్యాండ్సమ్గా ఉన్నారని కాదు, మేల్ అయితే ఫీమేల్ అయితే మీ అంత అందంగా ఉన్నారని కూడా కాదండి. కేవలం తన దగ్గర మనీ ఉందనే మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర వెళ్ళినట్టు అనిపిస్తుంది నాకు. కానీ ఇప్పుడు చాలా బాధపడుతున్నారు మీ పర్సన్. తను చాలా నమ్మక ద్రోహం చేశారు థర్డ్ పార్టీ వాళ్ళు. మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, మీకు కఫ్ ఆఫర్ చేయాలని ఆలోచిస్తున్నారు. మళ్ళీ
మీ దగ్గరికి రావాలి, మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. కానీ తన మనసులో ఏమనుకుంటున్నారంటే మీరు ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారేమో అని కూడా తను ఆలోచిస్తున్నారనమాట. తన మనసులో అయితే మీతో న్యూ బిగినింగ్ అనేది చేయాలి, కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి, మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి. ఇప్పటిదాకా మిమ్మల్ని ఏ విషయంలోనే బాధ పెట్టేసి ఉంటే ఇప్పటి నుంచి అలా బాధ పెట్టకూడదని కూడా తను ఆలోచిస్తున్నారు. మీకు 8 hours 8 days లోపల మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్. ఏదో ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పాలనుకుంటున్నారు. ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు. తన ఎమోషన్స్ బయటకు రాకుండా బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట. ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సనే అండి. ఇది పాస్ట్ పర్సన్ కాదనమాట. మీతో రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్. అండ్ మిమ్మల్ని కూడా ఎలా అనుకుంటున్నారంటే మీరు హ్యాపీగా ఉన్నారు, ఈ రిలేషన్షిప్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అని కూడా తను ఆలోచిస్తున్నారు. సెలబ్రేషన్స్లో పాల్గొంటున్నారు, మీ ఫ్రెండ్స్తో మీరు హ్యాపీగా జాలీగా తిరుగుతూ ఉన్నారని కూడా మీ పర్సన్ మీ గురించి అనుకుంటున్నారండి. అండ్ మీతో అయితే రీయూనియన్ అవ్వాలి ఎలాగైనా సరే అని అనుకుంటున్నారు ఈ పర్సన్. మీకు ఇష్టం ఉంటే యాక్సెప్ట్ చేయండి, లేకపోతే వదిలేసేయండి. మళ్ళీ కామెంట్స్లోని నాకు వద్దక్క అనకండి. ఇష్టం ఉంటేనే యాక్సెప్ట్ చేయడం, లేకపోతే వదిలేసేయడం, అంతే కదా. అనవసరం టెన్షన్ పెట్టుకోండి. మీ రిలేషన్షిప్ గురించి ఏదో ఒక విషయంలో తను రిస్క్ తీసుకోవాలి అని అనుకుంటున్నారండి మీ పర్సన్. మీతో రీయూనియన్ అవ్వాలి అని కూడా తను ఆలోచిస్తున్నారు. మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలని కూడా ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్. ఎందుకంటే మనీ కంటే మీ రిలేషన్షిపే గొప్పది అని ఈ పర్సన్కి అర్థమైందండి. ఇక్కడ 2 kids కూడా కనిపిస్తున్నారు నాకు. ఫీమేల్స్కి కావచ్చు. మీరు ఫీమేల్ అయితే మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉంటే, ఒక మేల్ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారండి. మీరు త్వరలోనే హ్యాపీగా ఉండబోతున్నారు 8 weeks లోపల. తన చుట్టుపక్కల ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ వచ్చిందండి. అది ఎవరో కాదు, థర్డ్ పార్టీతో తనకు చాలా గొడవలు అనేది జరుగుతున్నాయి ప్రజెంట్. దానివలన తను స్లో మూమెంట్ అని తీసుకుంటున్నారనమాట. అండ్ అక్కడ బాధపడుతున్నారు కదా, థర్డ్ పార్టీ విషయంలో చాలా నమ్మక ద్రోహం అనేది ఎదురైంది తనకి. దానివలన అక్కడ హీల్ అయ్యి తర్వాత మీ లైఫ్లోకి వస్తారండి పర్సన్. అంటే కరెక్ట్ టైం చూసుకొని వస్తారనమాట. అక్కడంతా క్లియర్ చేసుకొని థర్డ్ పార్టీ విషయంలోనే మీ దగ్గరికి వస్తారండి మీ పర్సన్. ఓకే, ఏదో ఒక విషయంలో అయితే ఈ పర్సన్ పొసెసివ్గా ఉన్నారండి మీ మీద. ఒక ఎంపరర్గా ఉండే పర్సనే ఉంటారనమాట ఈ పర్సన్. అండ్ తనకి కొద్దిగా ఈగో కూడా ఉంటుంది మీ పర్సన్కి. మళ్ళీ రీయూనియన్ కార్డే 3 to 4 cards దాకా రీయూనియన్ కార్డ్స్ అయితే వచ్చాయి మనకి. తను బాగా స్ట్రాంగ్గా అనుకుంటున్నారు మీతో ఎలాగైనా సరే రీయూనియన్ అనేది అవ్వాలి అని అనుకుంటున్నారండి పర్సన్. తన జీవితంలో మీరు ఉన్నట్టు తను మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఒకవేళ మీరు మ్యారేజ్ అవ్వకపోతే సింగిల్ పర్సన్ కూడా ఎవరైనా ఉంటే మీ పర్సన్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారండి. తన ఇంట్లో వాళ్ళను ఒప్పించి మిమ్మల్ని తను మ్యారేజ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడైతే తను మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారనమాట. మీరు తన లైఫ్లో ఉన్నట్టు మీ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. తన వాళ్ళని ఒప్పించి మరి మీతో ఎంగేజ్మెంట్ మ్యారేజ్ అనేది కుదుర్చుకోవాలి అని ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్. మళ్ళీ హ్యాపీ ఫ్యామిలీ కార్డ్ చెప్తూనే ఉన్నాను, మళ్ళీ మ్యారేజ్ కార్డ్ వచ్చేసింది. సూపర్. అందరు చాలా మంచి కార్డ్స్ అనేది చాలా బాగా వచ్చాయండి. సింగిల్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కూడా కార్డ్స్ అనేది చాలా బాగా వచ్చాయి. మీ పర్సన్ అయితే మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ పాస్ట్ పర్సన్. ఓకే, మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తున్నారనమాట. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీరు కలవబోతున్నారు, మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్లోకి రాబోతున్నారు. సింగిల్ పర్సన్ ఎవరైనా ఉంటే మీకు మీ పర్సన్కి మ్యారేజ్ జరిగే ఛాన్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. మ్యారేజ్ కార్డే 2-3 cards మ్యారేజ్ కార్డ్సే వచ్చాయి మనకి. ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు. తన ఫోకస్ అంతా ఇప్పుడు మీ మీద పెట్టేసి ఉన్నారండి. ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట. రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ట్రెడిషనల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. చెప్పాను కదా, సింగిల్ పర్సన్ ఎవరైనా ఉంటే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారండి. మీతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకోవాలి అని అనుకుంటున్నారనమాట. తన ఇంట్లో వాళ్ళంతాను ఒప్పించి మరి
మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. తన ఇంట్లో వాళ్ళని కూడా ఎలా ఒప్పించాలి, ఏం చేయాలి అనేసి కూడా తను చాలా తికమక పరిస్థితిలో ఉన్నారు. చాలా తికమక పరిస్థితిలో ఉన్నారనమాట. తన ఇంట్లో వాళ్ళకి ఈ విషయం చెప్పడానికి కూడా తను చాలా భయపడుతున్నారు మీ పర్సన్. ఓకే, సింగిల్ పర్సన్ ఎవరైనా చూస్తూ ఉంటే ఒకవేళ ఒప్పుకోకపోతే పరిస్థితి ఏంటి అని కూడా తను భయానికి తనకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయన్నమాట. నిద్ర కూడా పట్టడం లేదు మీ పర్సన్కి. కానీ మీ పర్సన్కి అయితే మీరు ఒక మదర్ లాగా లవ్ ఇస్తారు, ఒక ఫాదర్ లాగా చూస్తారు. తన పరంగా మంచి కేరింగ్ అనేది మీరు తీసుకుంటారు. దానివల్ల ఈ పర్సన్ ఎలాగైనా సరే తన ఇంట్లో వాళ్ళని ఒప్పించి మరీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారండి. చెప్తే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారో లేదో అని తను చాలా భయపడుతున్నారనమాట. మీ రిలేషన్షిప్ పరంగా తను నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఓకే, కలిసి గడిపిన క్షణాలు ఉంటాయి కదా, అవన్నీ తనకు గుర్తొచ్చి ఒకవేళ ఒప్పుకోకపోతే ఇంట్లో వాళ్ళు తర్వాత పరిస్థితి ఏంటి అని కూడా తను భయపడుతున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో ఉన్నారనమాట మీ పర్సన్. ఓకే, మీతో అయితే ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారండి. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, మీతో కిడ్స్ ఉంటే మీతోనే హ్యాపీగా టైం అనేది స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నారండి. థర్డ్ పార్టీ దగ్గర అయితే ఈ పర్సన్కి చాలా నమ్మక ద్రోహం అనేది ఎదురైందనమాట. ఓకే, మీకు మీ పర్సన్కి ఒక న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి. తన చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ అవన్నీ ఉన్నాయి కదా, నెగిటివ్ పీపుల్స్ అవన్నీ కటాప్ చేసేసి మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారండి. చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్. కాకపోతే తను కొద్దిగా స్టక్ అయిపోయారనమాట. ఓకే, అండ్ మీ ఎనర్జీస్, మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామా. మీ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్. విక్టరీ, మీ రిలేషన్షిప్ గురించి తను విక్టరీ సాధించాలి అని అనుకుంటున్నారు. తన మనసులో అయితే చాలా బాధ ఉందండి. కానీ ఈ పర్సన్కి ఎవరితో చెప్పుకోవాలో కూడా అర్థం కావడం లేదు. అండ్ తనకి కెరియర్ పరంగా మనీ ఫ్లో అనేది బాగుందండి మీ పర్సన్కి. ఆ విషయంలో తను హ్యాపీగానే ఉన్నారు. కానీ మీ రిలేషన్షిప్ పరంగా మాత్రం తను హ్యాపీగా లేరనమాట. థర్డ్ పార్టీ దగ్గర మనీ గురించి వెళ్ళారు కదా, సో అక్కడ తనకి చాలా నమ్మక ద్రోహం అనేది ఎదురైందనమాట. మీరు మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్, మీరు ఖర్చు చేయడానికి ఏదో ఒక విషయంలో తటపటాయిస్తూ ఉన్నారు. డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. త్వరలోనే మిమ్మల్ని హీల్ చేయడానికి ఎవరో ఒక పర్సన్ మీ లైఫ్లోకి యూనివర్స్ అనేది సెండ్ చేస్తుందండి. ఎందుకంటే మీరు పాస్ట్ పర్సన్ గురించి చాలా ఆలోచించి బాధపడుతూ ఉన్నారు కదా, సో ఆ బాధ నుంచి మీరు బయటకి రావడానికి ఎవరో ఒక పర్సన్ని యూనివర్స్ అనేది మీ లైఫ్లోకి సెండ్ చేస్తున్నారు. ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.